హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం లెగిసి ఏమేమి పనులు చేశానో అవన్నీ వీడియో తీసానండి. అంతే, పొద్దున్నే లెగిసి రోడ్డు అవన్నీ కడిగేసి ముగ్గు పెట్టుకుని నెక్స్ట్ ఏమో ఇంట్లోకి వచ్చి గ్యాస్ అయి తుడిసేసి టీ పెట్టానండి. నేను ఒక్కదాన్నే కదండి టీ తాగుతాను. తర్వాత ఏమో పిల్లలకైతే జావ చేశానండి. అంటే జావ అంటే రాగి పిండితో జావ చేశాను. వాళ్ళైతే జావ తాగుతారు. ఇక్కడే కదండి మాకు దగ్గరలో పిండి మిల్లు ఉంది కదా, ఆ పిండి మిల్లు దగ్గర పిండి ఆవిడ ఇస్తుంది. లేకపోతే మనం 2 కేజీలు తెచ్చుకొని అలాగ ఆడించుకోవచ్చు. పాప ఇంకా పడుకుని లేగలేదు, లేపుతున్నానండి నేను. అంటే పాలు తేవడానికి లేగుతాను అంటుంది, లేగట్లేదు. 7 అయిపోతుంది, పాలు ఉండవు మళ్ళీ. అదిగోండి రాగి జావకి పిండి అయితే కలుపుతున్నాను. 3 స్పూన్లు అయితే సరిపోద్ది. ముగ్గురికి 3 గ్లాసులు వస్తుంది. అయితే పిల్లలకి సెలవులే కదండి, ఏదో ఒకటి వండమని ఏదో ఒకటి అంటుంటున్నారు. ఓట్లు ఎలక్షన్ 13 అయిపోయిన తర్వాత ఊరైతే వెళ్ళి వస్తానండి. ఒక 10 రోజులు హాస్టల్కి అయితే అప్పుడు ఇంకా పిలుస్తారు కదండి. ఈ లోపల ఊరు వెళ్ళి వచ్చేస్తే సరిపోద్ది. బాగా ఎసరు మరిగినాక కొద్ది సాల్ట్ వేసి దాంట్లో పిండి కలిపి పెట్టుకుంటాం కదండి, వాటర్లో వేసి ఆ కలిపిన పిండి అయితే వేసేస్తాము. తర్వాత అయితే నేను టీ కూడా తాగేసాను. అలాగా కలిపేస్తే కొంచెం చిక్కగా అయినప్పుడు ఉడుకుతుంటుంది కదండి, అప్పుడు కట్టేసుకుంటే సరిపోద్ది. రెడీ అయితే అయిపోతుంది. అయిపోయిందండి, కట్టేసాను గ్యాస్ అయితే. ఆ తర్వాత ఇది అయిన తర్వాత టిఫిన్ ఏమీ చేయలేదు. టిఫిన్ అయితే చేయకపోతే వంట చేసేసానండి. రైస్ అయితే వండేసాను. ఓ పక్కన పప్పు పెట్టాను, ఓ పక్కనేమో బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. ఎప్పుడు చేసేస్తున్నాను అదండి. మాకైతే కనకాంబరాలు పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి. వేసవకాలం కదా, బాగా పూస్తాయి. మళ్ళీ వర్షాకాలం శీతాకాలం పూయవంత. అలాగా ఎప్పుడైనా వేసవకాలమే బాగా పూస్తాయి. మాకు కొళాయి వచ్చినప్పుడే నీళ్ళు అవన్నీ మొక్కలకి వేసుకుంటామండి. అలా వంట అయితే చేసేసి ఇంకా 1:30 అయిందండి వంట చేసినాక. ఆ తర్వాత తినేసి కాసేపు అలాగా రెస్ట్ తీసుకున్నామండి. ఆ తర్వాత 4కి లేసి మళ్ళీ కొళాయి వచ్చింది. కొళాయి వస్తే నీళ్ళు అవి పట్టుకుని ఇప్పుడు అన్నీ కడుక్కోవడం అన్నీ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి.